సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి, ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడండి అంటారు. ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక. అంటే మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక. అంత అందంగా ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని, ఆ కుంకుమ పెట్టుకుని, ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది. అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జన్మించాయి. కానీ వీటికి లేనటువంటి చిత్రం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది. ఎందుచేత అంటే మీరు ఏ గ్రంథం తీసుకోండి, పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి, బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చెప్తారు. భారతం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. వామన పురాణం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. స్కాంద పురాణం